అమ్మా ఎక్సైజ్ 2B లో సెకండ్ క్వశ్చన్ అమ్మా. అదే రోమన్ నెంబర్ 1 లో సెకండ్ బిట్ ఏమన్నాడమ్మా రామచంద్ర? -i హోల్ పవర్ 1/6. ఇది నువ్వు చెప్తే కానీ ఎలా చేయాలి. -i హోల్ పవర్ 1/6 అని చెప్పి అన్నాడు. దీన్ని మనం ఏ ఫామ్ లో రాయాలి ముందు? అసలు a+ib ఫామ్ లో రాయాలి. తర్వాత దాన్ని ఎలా మారుస్తాం మనం? cos θ + i sin θ ఫామ్ లో మారుస్తాం. అవునా రామచంద్రరావు? ఎస్ సార్. కాబట్టి దీన్ని మనం ఎలా రాద్దాం అని చెప్పి? 0 ప్లస్ -i హోల్ పవర్ 1/6 కదా. 0 ప్లస్ -i పవర్ -i. ఇది i × -1 అని రాసుకోవచ్చు కదా. ఎస్ సార్. హోల్ పవర్ 1/6 అవునా? ఎస్ సార్. దీనికన్నా ముందు ఇంకో స్టెప్ ఉంటుంది. రెండోది 0 - i హోల్ పవర్ 1/6 అని రాసి అప్పుడు దీన్ని మళ్ళీ మనం 0 + i × -1 హోల్ పవర్ 1/6 అని రాసి అప్పుడు మరి ఇప్పుడు 0ని ఎలా రాసుకోవచ్చు? cos 0 ఎంత? 1 సార్. మరి sin 0 సార్. sin 0 అది కాదు నేను అడగాల్సింది. కాసులో రాయాలి కదా ముందు. cos θ + i sin θ ఫామ్ లో రావాలి కదా. cos 3π/2 సార్. cos 90 సార్. సరే π/2. కాబట్టి దీన్ని మనం ఏం రాద్దాం అంటే cos π/2 అని రాస్తాం అనుకోండి ఒకవేళ. మరి ఇక్కడ మైనస్ మిగిలిపోతుంది కదా. ఎక్కడ సార్? కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ cos of -π/2 + i × sin of -π/2 అని రాద్దాం. అలా రాస్తే చూడండి ఒకసారి. cos of -θ cos θ అంటే cos π/2 0. అలాగే sin of -θ -sin θ కాబట్టి -i వచ్చేస్తుంది. అర్థమైందండి? ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ ఈసారి లేదంటే ఈ స్టెప్ కూడా తీసి పడేసి 0 - i అని రాసి 0 బదులేమో cos of -π/2 అని రాసి + i × sin of -π/2 అలా కూడా రాసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు? మనం sis of -π/2 అని రాయొచ్చు. 1/6. దీన్ని మనం ఎలా రాయొచ్చు? 2k/. హలో 2k π - π/2 2k π - π/2/6 ఓకేనా? ఎస్ సార్. k ఈక్వల్ టు రాయాలి కాబట్టి k ఈక్వల్ టు 0 1 2 3 4 5 సింప్లిఫై చేస్తే 4k π - π అవుతుందా? ఎస్ సార్. 3k అవుతుంది. 4k π - π 3 కాదు. నెక్స్ట్ డైరెక్ట్ చెప్పేసాను సార్. 4k π - π 3k అని. ఇది ఎలా అవుతుంది? కాదు కదా. k ఈక్వల్ టు 0 1 2 3 4k - 1 × π/7 రాసుకోవాలి. k ఈక్వల్ టు 0 1 2 3 4 5. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. మామూలు ఎస్ సార్. ఇక్కడ నీకు ఇది అర్థమైంది. ఇది cos of -π/2 + i × sin of -π/2 అని అర్థమైందా? అది అర్థమైంది సార్. ఆ తర్వాత sis of -π/2 అని రాయడం అర్థమైందా? ఎస్ సార్. ఫార్ములా మనకి ఇక్కడ ఏం చేయాలంటే హోల్ పవర్ ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్ ఉందనుకోండి, అంటే 1/6 కానీ 2/3 కానీ లేకపోతే 1/2 కానీ 1/3 కానీ 1/4 కానీ ఇలా ఫ్రాక్షన్ లో ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే -π/2 ఉంది కాబట్టి 2k - π/2 అని రాయాలి. ఓకే సార్. 6 అని రాయాలి. ఒకవేళ ఇలా ఉందనుకో ఏం రాస్తా చెప్తున్నారు? అలా అంటే ఇలా ఉన్నా sis π/4 హోల్ పవర్ 1/3 ఉందనుకో ఎలా రాస్తాం మరి? చూడు ఇక్కడ -π/2 ఉంటే 2k π - π/2 అని రాస్తాను. ఇక్కడ π/4 ఉంటే ఎలా రాసుకోవాలి నేను? sis
4 2 5 by 4 అర్థమైందే yes sir బై ఈ 1/3 By- బై 3 3 అర్థమవుతుంది yes sir అర్థమైంది sir. అదే నీకు ఇక్కడ సిస్ ఆఫ్ -5/4 ఉందనుకో హోల్ పవర్ 1/3 అని అప్పుడు ఏం చేయాలి సిస్ 2k 2k pi by 4 by 3 yes sir అర్థమైంది sir. సిస్ ఆఫ్ -5/3 హోల్ పవర్ 1/6 ఇది ఎలా రాయడం Sis of 2k pi minus pi by 3 by 6 అర్థమైంది కదమ్మా ఎలా రాయాలో yes sir. ఇది ఎప్పుడంటే కేవలం పవర్ లో మాత్రం ఫ్రాక్షన్ ఉన్నప్పుడే రాసుకోవాలి అది ఒకవేళ పైన ఫ్రాక్షన్ లో 2 గాని 3 గాని ఉంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది అనుకో పైన ఆ 2 ని ముందు పంపించుకోవాలి 2 ని ఇక్కడ పంపించుకుంటే 2π/4 అవుతుంది ఓకే సార్. అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి 6π/2 హోల్ పవర్ 1/3 అవుతుంది 6π/2 హోల్ పవర్ 1/3 అంటే అప్పుడు మనం ఏం చేస్తాం 2k π ప్లస్ 5/2 బై 3 ఓకే సార్ అర్థమైంది సార్. లాస్ట్ క్లాస్ ఇది జాగ్రత్తగా విని అది రాసుకోమరి నోట్స్ ఏమా ఓకే సార్. దాని గ్యాప్ వదులుకో మరి వదులుకున్నాను సార్. అది మహా అయితే ఒక పేజీ లేదా ఏదైనా 4 pages ఉంది సార్. ఏమా తర్వాత థర్డ్ క్వశ్చన్ 1 plus I whole power 2/3 ప్రాబ్లం చెప్పండి 1 + i హోల్ పవర్ 2/3 అన్నాడు 1 ని ఎలా రాసుకుందాం మనం రూట్ 2 పెడదాం సార్. ఇంటి పెడతాం అంటే సార్ Root two- వాయిస్ సరిగ్గా పట్టలేదు సార్. వినిపిస్తుందా రామచంద్ర ఇప్పుడు వస్తుంది సార్. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయాలి దేంతో మల్టిప్లై డివైడ్ చేయాలి Root two, sir. రూట్ 2 సార్. రూట్ 2 సార్ రూట్ 2 రూట్ 2 తో మల్టిప్లై డివైడ్ చేయాలి ఎస్ సార్. రూట్ 2 తో మల్టిప్లై డివైడ్ చేస్తే 1/√2 ప్లస్ i ఇంటూ I into 1/√2 whole power 2/3 ఇప్పుడు ఇది బయట తీసుకొచ్చేస్తే రూట్ into s sir 1/√2 ప్లస్ cos pi/4 2 పవర్ 1/2 ఇంటూ 2 ఎలా రాసుకోవచ్చు మనం cos pi/4 cos ప్లస్ pi/4 plus i I sin into I sin pi/4 హోల్ పవర్ 2/3 మీ పవర్ లో ఉన్న 2 ముందు తీసుకొచ్చండి 2 పవర్ 1/3 ఇంటూ cos 2π/4 2 ప్లస్ i sin I sin 2π/4 హోల్ by పవర్ 1/3 ముందు తీసుకొస్తాం అర్థమవుతుందా కామన్ ఎస్ సార్ ఎస్ సార్. 2 పవర్ 1/3 ఇంటూ ఏమవుతుంది cos pi/2 ప్లస్ i sin హోల్ పవర్ 1/3 మనం 6π/2 అని రాయొచ్చు ఎస్ సార్. 2 పవర్ 1/3 ఇంటూ 6π/2 6π/2 whole power 1/3 దట్ ఈక్వల్ టు 2 పవర్ 1/3 ఇంటూ దీన్ని మళ్ళీ ఎలా రాస్తామమ్మా కామన్ నువ్వు చెప్పమ్మా సిస్ 2k pi plus pi by 2 by 3 మరి వేరే k ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పమ్మా 0 1 2 3 అంటే పవర్ 1/3 ఉంది కదా ఈ డినామినేటర్ లో 3 0 1 2 3 1 2 3 కాదు 0 1 2 ఓకే సార్. ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 వాల్యూస్ రావాలి 0 నుంచి మొదలు పెట్టావు కాబట్టి 2 తో ఆపేయాలి ఓకే సార్. అర్థమైనా దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి కదా 2 పవర్ 1/3 ఇంటూ 6 ఇది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది 4k pi ప్లస్ 5/6 అవుతుంది వేర్ k ఈక్వల్ టు 0, 1, 2 అమ్మ దీన్ని మళ్ళీ మనం 5 కామన్ ఇస్తే జైద్ వచ్చావా ఈరోజు జైద్ రాలేదు వచ్చాను సార్. అదే లేట్ అయిపోయిందే ఇందాక నుంచి ఉన్నాను సార్. ఉన్నావు నాకు కనిపిస్తుంది
4k ప్లస్ 1 ఇంటూ నేను అడుగుదాం అనుకున్నాను మరి నువ్వు కనిపించలేదు వేర్ k ఈక్వల్ టు 0 1 2 స్పీడ్గా రాసుకున్నాం. ఇది అర్థమైందేమో సమస్య చేయడం. ఇది ఎస్ సార్ ఎస్ అర్థమైంది సార్. అన్నా మీరు ఇక్కడి నుంచి రాసుకోవాలి సెకండ్ క్వశ్చన్ నుంచి. ఈ స్టెప్ ఇది రాస్తారమ్మా. ఇది ఎస్ సార్ సార్ 2 స్టెప్స్ రాస్తారా? అయితే ఇది ఇలాగే రాయక్కర్లేదు, ఇంకోలా కూడా రాయొచ్చు. చెప్తాను చూడండి. అది ఎలా రాయొచ్చు అంటే ఇలా కూడా రాసుకోవచ్చు. -i హోల్ పవర్ 1/6 అని ఉంది కదా, దీన్ని మనం 0 - i ఇంటూ 1 హోల్ పవర్ 1/6 అని రాసుకుని దీన్ని మళ్ళీ మనం cos π/2 - i ఇంటూ sin π/2 హోల్ పవర్ 6 అని రాసుకుని 1/6 అని రాసుకుని అప్పుడు మైనస్ పోవడం కోసం cos ఆఫ్ -π/2 ప్లస్ i ఇంటూ సైన్ ఆఫ్ -π/2 ఇలా కూడా రాసుకోవచ్చు. కరెక్ట్ అయిపోయింది. ఇలా కూడా రాసుకోవచ్చు. ఇంకా మీకు క్లారిటీగా ఉంటుంది అన్నమాట. ఈ మైనస్ పోవడం కోసం -π/2 రాసాను, మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఓకే సార్. ఎలా అయినా పర్లేదు, ఇదైనా కరెక్టే అదైనా కరెక్ట్. అది కాకపోతే క్లారిటీగా ఉంటుంది. ఫోర్త్ క్వశ్చన్ -16 హోల్ పవర్ 1/4 అన్న సొల్యూషన్ లో -16 హోల్ పవర్ 1/4 ఈక్వల్ టు ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం 16 కామన్ చేద్దాం. 16 ఇంటూ 1 16 ఇంటూ -1 హోల్ పవర్ 1/4 అని రాసుకోవచ్చుగా. 16 పవర్ 1/4 కామన్ తీసేస్తే -1 హోల్ పవర్ 1/4 అవుతుందమ్మా. ఇప్పుడు ఇది 2 పవర్ 4 హోల్ పవర్ 1/4 అని రాసుకోవచ్చు. మీకు తెలిస్తే 2 అని కూడా రాసుకోవచ్చు డైరెక్ట్, ఇబ్బంది లేదు. ఈ -1 నేను 0 ప్లస్ i ఇంటూ -1 అని రాస్తాను హోల్ పవర్ 1/4. ఏమండి ఇప్పుడు ఇక్కడ 4 4 క్యాన్సిల్ అయిపోతే 2 ఇంటూ 0 రావాలంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం. లేదంటే 0 - i అని కూడా రాసుకోవచ్చు. ఇదేంటే ఇబ్బంది లేకుండా. సారీ 0 - i ఏంటి -1 కదా. ఇది -1 ప్లస్ i ఇంటూ 0 అండి. -1 ప్లస్ i ఇంటూ 0 అండి. అర్థమవుతుందా మీకు? -1 కదా, ఇది i కాదు కదా. -1 ప్లస్ సార్ నేను అనుకున్నాను సార్. మరి చెప్పే -1 మనం cos π అని రాసుకోవచ్చండి. ప్లస్ i ఇంటూ 0ని sin π అని రాసుకోవచ్చండి హోల్ పవర్ 1/4. అంటే 2 ఇంటూ ఇది మనం ఎలా రాయొచ్చు 6π హోల్ పవర్ 1/4 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ దీని మళ్ళీ ఎలా రాయొచ్చు మనం 2 ఇంటూ 6 2k π ప్లస్ π/, 2k π ప్లస్ 0 కదా. ఎస్ సార్. మరి 2k π ప్లస్ π అమ్మా 2/4 వేర్ k ఈక్వల్ టు 0 1 2 1 2 3. అంటే ఇందులో వచ్చి మనం పై కామన్ తీస్తే 2 ఇంటూ 6 2k ప్లస్ 1 ఇంటూ π/4 వేర్ k ఈక్వల్ టు 0 1 2 3 అమ్మ. అంతేనా? అర్థమైందా అందరికి? నెక్స్ట్ సార్ ఫస్ట్ 2 స్టెప్స్ ఒకసారి చెప్పండి సార్. ఇది ఇదే ఫస్ట్ సార్ ఫస్ట్ 2 స్టెప్స్. 16ని -16 ఇంటూ -1 అని రాశాను. ఓకే సార్. బయటికి తీసుకొచ్చాను. ఇంకా -1 హోల్ పవర్ 1/4 ఉంటుంది. నాకు cos θ ప్లస్ i sin θ ఫామ్ లో రాసుకోవాలి కాబట్టి ఇక్కడ i లేదు కాబట్టి మనం ప్లస్ i ఇంటూ 0 కింద రాశాను.
నేనేమో 2 పవర్ 4 కింద రాశాను. 4 4 అర్థమైంది సార్, అక్కడి నుంచి అర్థమైంది సార్, అర్థమైందా? అర్థమైంది సార్. ఏది అర్థమవుతుందమ్మా మీకు? ఎస్ సార్. నెక్స్ట్ 5th క్వశ్చన్ అండి. -32 హోల్ పవర్ 1/5 అమ్మా. ఇది కూడా సేమ్ మోడల్ చేయాలి. -32 హోల్ పవర్ 1/5 ఈక్వల్ 32 ఇంటూ -1 హోల్ పవర్ 1/5. మళ్ళీ 32 హోల్ పవర్ 1/5 -1 హోల్ పవర్ 1/5. మళ్ళీ ఇక్కడ 2 హోల్ పవర్ 1/5 అని రాసి దీన్నేమో -1 ప్లస్ i ఇంటూ 0 కింద రాస్తాం. హోల్ పవర్ 1/5. మళ్ళీ దీన్ని మనం 5 క్యాన్సిల్ అయిపోతే 2 ఇంటూ దీన్ని మళ్ళీ మనం cos π కింద రాసుకోవచ్చు. ప్లస్ i ఇంటూ sin π కింద రాసుకోవచ్చు. హోల్ పవర్ 1/5. దీన్ని మళ్ళీ మనం 6π అని రాసుకోవచ్చు. 2 ఇంటూ 6π హోల్ పవర్ 1/5 అని రాసుకోవచ్చు. దీని నుండి మళ్ళీ ఏమవుతుంది నెక్స్ట్? 2 ఇంటూ సిస్ 2k π ప్లస్ π 2k π ప్లస్ π బై 5 అవుతుంది. వేర్ k ఈక్వల్ టు 0, 1, 2, 3, 4 అవుతుంది. ఇప్పుడు ఇందులో పై కామన్ తీస్తే 2 ఇంటూ సిస్ 2k ప్లస్ 1 ఇంటూ π బై 5 వేర్ k ఈక్వల్ టు 0, 1, 2, 3, 4 అమ్మా. ఏమా ఇలా చేయాలి. తర్వాత సెకండ్ క్వశ్చన్ లో ఉన్నామా. ఇప్పుడు మనం చెప్పుకున్న ఫస్ట్ క్వశ్చన్ లో ఉన్న బిట్స్ అన్ని కూడా 2 మార్క్స్ ఇస్తాడు. 2 మార్క్స్ ఇస్తాడు. 2 మార్క్స్ ఇంపార్టెంట్ పెట్టుకోండి. తర్వాత సెకండ్ క్వశ్చన్ కూడా 2 మార్క్స్ ఇస్తాడు, పెట్టుకోండి. ఓకే సార్. ఏమంటాడు వాడు? ఏబిసి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ సచ్ దట్ x ఈక్వల్ టు 6a, y ఈక్వల్ టు 6b, z ఈక్వల్ టు 6c అంటున్నాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ xyz అంటున్నాడు అమ్మా. కాబట్టి ఈవెన్ ఈక్వల్ టు 6a, y ఈక్వల్ టు 6b, z ఈక్వల్ టు 6c. అయితే ఈ ట్రయాంగిల్ ఏబిసి మనకి ఏం తెలుసు? ట్రయాంగిల్ లో ఏమని తెలుసు మనకి? రామచంద్రరావు, ట్రయాంగిల్ లో ఏబిసి అనేవి ఏంటి? ఇక్కడ యాంగిల్స్. యాంగిల్ గురించి మనకి ఏం తెలుసు ట్రయాంగిల్ లో? ఈక్వలాటరల్ ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్ అయ్యే సర్కిల్. ఈక్వలాటరల్ ట్రయాంగిల్ కాదు అనేది. ఒక ట్రయాంగిల్ లోని యాంగిల్స్ గురించి మనకి ఏం తెలుసు? కండిషన్ a plus b plus c ఈక్వల్ టు 180 degrees అని తెలుసు. 180 అంతే. ట్రయాంగిల్ ఏబిసి a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180. ఎస్ సార్. తర్వాత ఇప్పుడు వాడి ఫైండ్ అవుట్ చేయమని చేద్దాం. xyz ఈక్వల్ టు x అంటే 6a ఇంటూ 6b ఇంటూ 6c. ఏమవుతుంది ఇది నిత్య? సార్ 6a ఇంటూ 6b ఇంటూ 6c అంటే ఏమవుతుంది? సిసి కామన్ తీసేసి ఏ ఏ జైద్ ఏమవుతుందమ్మా? జైద్ సార్ నాకు పిక్చర్ ఏం కనిపించట్లేదు సార్. ఎస్ సార్. కనిపిస్తుందా ఇప్పుడు? లేదు సార్. లేదు సార్, నాకు కనిపిస్తుంది సార్. సరిగ్గా చూడడం, మీకు సిగ్నల్ సరిగ్గా లేదమ్మా అక్కడ. నాకు బాగుంది సార్ సిగ్నల్. నాకు కనిపిస్తుంది సార్. అంటే బ్లర్ గా ఉంది సార్. ఇప్పుడు బానే ఉందా జైద్? ఎస్ సార్. ఇప్పుడు సిసిఏ ఇంటూ సిస్బి ఇంటూ సిసి అంటే ఏమవుతుంది జైద్? సిస్ ఆఫ్ ఏబిసి. సిస్ ఆఫ్ ఏబిసి తప్పు కదా. సిస్ థీటా ఇంటూ సిస్ పై అంటే ఏం చెప్పుకున్నాం? సిస్ థీటా ఇంటూ పై ఏం చెప్పుకున్నావా? కాదు సార్. సిస్ థీటా ఇంటూ పై అంటే ఏం చెప్పుకున్నాం నిత్య? సార్ సిస్ థీటా ఇంటూ పై అంటే ఏం చెప్పుకున్నాం? అసలు కండిషన్ చదివారమ్మా, నేను చదవమని చెప్తున్నానమ్మా. అయినా మీరు చదువుతున్నట్టు నాకు ఏం అర్థం అవ్వట్లేదు. మరి ఏం క్వశ్చన్ అడిగినా తప్పు చెప్తున్నారు. ఆ నోట్ పాయింట్స్ లో ఉంటాయి ఇవన్నీ కూడా.
థీటా ఇంటూ పై అంటే ఏం చెప్తాం? సిస్ థీటా ఇంటూ సిస్ పై అంటేను సార్ సిస్ పై ప్లస్ థీటా సార్. మరి అలాగే సిస్ ఏ ఇంటూ సిస్ బి ఇంటూ సిస్ సి అంటే ఏమవుతుంది? సిస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి సార్. మరి అంతే, మరి దానికి మళ్ళీ సిస్ ఏబిసి కొత్త కొత్త విషయాలని చెప్తారేంటి? కాబట్టి ఇది ఏమవుతుందంటే సిస్ ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుందమ్మా. అర్థమైందమ్మా నిత్య? అర్థమైంది సార్. మరి నోట్ పాయింట్ చదవమని చెప్తున్నాను కదమ్మా. ఇది మనం ఎలా రాయొచ్చు అంటే సిస్ పై అని చెప్పి రాయొచ్చు. 180 degrees అంటే పైయేగా. కాబట్టి దీన్ని మనం కాస్ పై ప్లస్ ఐ సైన్ పై అని రాసుకోవచ్చు. కాస్ పై అంటే వాల్యూ -1 అమ్మా, ప్లస్ ఐ ఇంటూ సైన్ పై అంటే 0 అమ్మా. కాబట్టి -1 + 0 అంటే -1 అవుతుంది. లేదంటే ఈ స్టెప్ తీసేసి -1 రాసేస్తుంది. ఏదైనా పర్లేదు. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఫస్ట్ వన్, ఇఫ్ x = 6 theta then find the value of x⁴ 6 + 1/x⁴ 6 అంటున్నాడు. చూడండి సొల్యూషన్ లో గివెన్ x = 6 theta అంటున్నాడు. 6 theta అంటే ఏంటి? cos theta ప్లస్ i sin theta. మరి x⁴ 6 అంటే ఏమవుతుంది? cos theta ప్లస్ i sin theta హోల్ పవర్ 6 అంటే ఏమవుతుంది? cos 6 theta ప్లస్ i sin 6 theta అవుతుంది. మరి 1/x⁴ 6 ఏమవుతుంది? ఏమవుతుందమ్మా రామచంద్రరావు? రామచంద్రరావు 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 మాట్లాడవే రామచంద్రరావు. సమిత సార్ రామచంద్రరావు లేడు సార్. సరే సమిత ఏమవుతుందమ్మా? ఇది x⁴ 6 ఏమో cos 6 theta ప్లస్ i sin 6 theta అని వచ్చిందమ్మా. మరి 1/x⁴ 6 ఏమవుతుంది? 1/cos 6 theta minus i 6 theta. 1/n వస్తుందా? పోనీ 6 పక్కన పెట్టే, ఇక్కడ కూడా 6 లేదనుకో. x = cos theta ప్లస్ i sin theta అయితే 1/x ఏమవుతుంది చెప్పు అమ్మాయి. సమిత అమ్మ వింటున్నావా? సమిత అక్కడ x⁴ 6 లేదమ్మా. x = cos theta ప్లస్ i sin theta అయితే 1/x ఏమవుతుంది? cos theta minus i sin theta. అంతే. అలాగే మరి ఇప్పుడు ఇదేమవుతుంది బుచ్చిరాజు? cos 6 theta minus i sin 6 theta సార్. వెరీ గుడ్. అంతే. cos 6 theta minus i sin 6 theta. ఏం చదవట్లేదు ఈ లెక్కన. కండిషన్స్ అవన్నీ చదవాలమ్మా. చదవకుండా ఏమి రాదమ్మా. చెయ్యాలి, వర్క్ చేయాలి. వర్క్ చేయకుండా ఎలా వస్తాయి? కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ x⁴ 6 ప్లస్ నౌ x⁴ 6 ప్లస్ 1/x⁴ 6 = ఏమవుతుంది మనకి? cos 6 theta ప్లస్ i sin 6 theta ప్లస్ cos 6 theta మైనస్ i sin 6 theta మైనస్ i sin 6 theta ప్లస్ i sin 6 theta అంటే 2 cos 6 theta అవుతుందమ్మా. ఇదే ఆన్సర్. రాసుకుంటారు కదా ఏమన్నాయి? ఒక్క నిమిషం ఆగండి, ఇంకోటి ఉంది అది కూడా చెప్పేస్తాను. వాడు ఏమంటాడంటే తర్వాత క్వశ్చన్, ఇవన్నీ కూడా 2 మార్క్స్ ఇంపార్టెంట్ అమ్మా. ఇది కూడా 2 మార్క్స్ ఇంపార్టెంట్. తర్వాత చెప్ప ఇది కూడా 2 మార్క్స్ ఇంపార్టెంట్. వాడు ఏమంటాడంటే క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఫైండ్ అవుట్ చేయమంటాడు. 8 ⁴ 1/3 = దీన్ని మనం ఎలా రాద్దాం అంటే 8 ×
1 హోల్ పవర్ 1/3 అని రాద్దాం. దీని మళ్ళీ మనం 8 పవర్ 1/3 ఇంటూ 1 పవర్ 1/3 అని రాద్దాం. 8 పవర్ 1/3 అంటే మనం ఏ రాయొచ్చు, 2 రాసేసుకోవచ్చు. లేదంటే 2 క్యూబ్ హోల్ పవర్ 1/3 ఇంటూ 1 పవర్ 1/3 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 1 క్యూబ్ రూట్ ఆఫ్ 1 అంటే మనం ఏం రాసుకోవచ్చు, 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ రాసుకోవచ్చు అని చెప్పాను మనకి నిన్న. ఎస్ సార్. కాబట్టి ఇది రాశాను. కాబట్టి 2 ఇంటూ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 2 ఒమేగా 2 ఒమేగా స్క్వేర్ అవుతుంది ఆన్సర్. అంతే. అర్థమైందమ్మా జైద్? ఎస్ సార్. మనం ఆల్రెడీ నోట్ కూడా చెప్పుకున్నాం. ఎస్ సార్, నేను చెప్పారు. క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ పవర్ 1/3 ఇంటూ ఒమేగా ఏ పవర్ 1/3 ఏ పవర్ 1/3 ఇంటూ ఒమేగా ఏ పవర్ 1/3 ఇంటూ ఒమేగా స్క్వేర్. 2 మ్యాక్స్ స్క్వేర్. దాకా రాసిండి, ఎందుకు ఇబ్బంది పడుతుంది. సమిత సమిత సార్ వినిపిస్తుందా? నాకు వినిపిస్తుందమ్మా, నీకు వినిపిస్తుందా? ఎస్ సార్. అదేమా చెప్పవే, సమాధానం చెప్పేటమ్మా. సార్ నాది నెట్ కనెక్షన్ సరిగ్గా లేదు సార్. మీరు ఏం అడిగారు ఏం అర్థం కాలేదు నాకు. సర్లే సరే, నోట్ చేసుకో, త్వరగా నోట్ చేయి. అలాగే లాస్ట్ క్లాస్ కూడా ఒకసారి అది విని మరి నోట్ చేయండి మరి, ఏమా? ఓకే సార్. లేదంటే ఎప్పుడైనా ఒకసారి ఇంకా వదిలేండి, అది విని నోట్ చేసుకోండి సరిపోతుంది. స్పీడ్గా రాయండి అమ్మా. అమ్మ ఫోర్త్ క్వశ్చన్ వాడు ఏమన్నాడు, 1 ఒమేగా స్క్వేర్ అయితే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ దాని ప్రూవ్ దట్ అని చెప్పించాడు. అందరూ ఫస్ట్ పెట్టుకోండి. దానికన్నా ముందు 1 ఒమేగా స్క్వేర్ సంబంధించిన కండిషన్స్ రాద్దాం. ఈవెన్ 1 ఒమేగా స్క్వేర్ ఆర్ ది క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. దెన్ మన కండిషన్స్ ఏం తెలుసు, 1 + ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0 అండ్ ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 అమ్మాయి. ఏమా? నెక్స్ట్ ఫస్ట్ వన్ వాడు ఇచ్చింది తీసుకుందాం. LHS తీసుకున్నా, RHS తీసుకుందాం. 1/2 + ఒమేగా ప్లస్ 1/1 + 2 ఒమేగా ఈక్వల్ టు, ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. వాడు ప్రూవ్ చేయమన్నది 1/1 + ఒమేగా అన్నాడు. నేను సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే మీరు క్వశ్చన్ రాసుకోండి, నేను క్వశ్చన్ రాయని సార్, సొల్యూషన్ రాస్తాను. 1/2 + ఒమేగా, ఇది క్వశ్చన్ కింద రాదు, ఆన్సర్ కింద వస్తుంది. తీసుకోండి. 1/2 + ఒమేగా ప్లస్ 1/1 + 2 ఒమేగా ఈక్వల్ టు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 2 + ఒమేగా ఇంటూ 1 + 2 ఒమేగా, న్యూమరేటర్ లో 1 + 2 ఒమేగా ప్లస్ 2 + ఒమేగా అవుతుందమ్మా. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 1 + 2 అంటే 3 అవుతుంది, ప్లస్ 2 ఒమేగా ప్లస్ ఒమేగా అంటే 3 ఒమేగా అవుతుందమ్మా. ఈ రెండు మల్టిప్లై చేస్తే 2 1s are 2 ప్లస్ 2 2s are 4 ఒమేగా ప్లస్ ఒమేగా ప్లస్ 2 ఒమేగా స్క్వేర్. ఏమా? నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం 3 కామన్ చేద్దాం, 1 + ఒమేగా అవుతుంది. ఇప్పుడు ఇందులో ఏం చేద్దాం అంటే మనం ఇది 5 ఒమేగా అవుతుంది కదా, కాబట్టి నేను 2 ప్లస్ ఇందులో 2 ఒమేగా తీసుకున్నాను అనుకోండి, ఇంకా 2 ఒమేగా మిగిలిపోతుంది కదా, ఆ 2 ఒమేగాను ప్లస్ ఒమేగా అంటే 3 ఒమేగా అవుతుంది. అది పక్కన రాద్దాం, 2 ఒమేగా స్క్వేర్ రాశాను. ఇంకా రిమైనింగ్ ఏముంది, 3 ఒమేగా ఉంది. నెక్స్ట్ ఈసారి 3 ఇంటూ 1 + ఒమేగా అంటే ఏం రాసుకోవచ్చండి, -ఒమేగా స్క్వేర్ రాసుకోవచ్చు. అవునా? ఎస్ సార్. 1 + ఒమేగా అంటే -ఒమేగా స్క్వేరే కదా, 1 + ఒమేగా స్క్వేర్ అంటే -ఒమేగా కదా, ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే -1 కదా, అలా రాసుకోవాలి. పై డినామినేటర్ లో 2 కామన్ తీస్తే 1 + ఒమేగా స్క్వేర్ వస్తుందమ్మా, ప్లస్ 3 ఒమేగా. ఇప్పుడు -3 ఒమేగా స్క్వేర్ బై ఇది ఏమవుతుందంటే 2 ఇంటూ 0 కదా, ప్లస్ 3 ఒమేగా. అంటే మనకి ఏమైనా వస్తుంది, -3 ఒమేగా స్క్వేర్ బై 3 ఒమేగా అని వస్తుంది. 3 క్యాన్సిల్ అయిపోతుంది.
నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ ఒమేగా ఇందులో 1 టైం క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, మైనస్ ఒమేగా కదా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మైనస్ ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ తో మల్టిప్లై చేయండి, మైనస్ ఒమేగా స్క్వేర్ తో మల్టిప్లై చేయండి. అంటే ఇది ఏమవుతుంది, ఒమేగా క్యూబ్ అయిపోతుంది. న్యూమరేటర్ లో ఒమేగా క్యూబ్ అయిపోతుంది. డినామినేటర్ లో మైనస్ ఒమేగా స్క్వేర్ అంటే ఏ రాసుకోవచ్చు ఇక్కడ మనం, మైనస్ ఒమేగా స్క్వేర్ అంటే 1 ప్లస్ ఒమేగా అని 1 రాసుకోవచ్చు. plus. Yes, sir. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఒమేగా క్యూబ్ అంటే 1 కాబట్టి 1/1 ప్లస్ ఒమేగా అవుతుంది. ఇక్కడ మనం ఏం చేసామంటే మైనస్ ఒమేగా స్క్వేర్ తో మల్టిప్లై డివైడ్ చేసాం అన్నమాట. లేదంటే ఒమేగా స్క్వేర్ తోనే చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ మైనస్ మాత్రం డినామినేటర్ పంపించుకోవాలి. మళ్ళీ అదొకటి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0, ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ ఒమేగా. అర్థమైందా మీది మీకు? Yes, sir. Yes, sir. Okay, sir. మెథడ్ 2. మెథడ్ 2 ఏంటంటే 1/2 ప్లస్ ఒమేగా ప్లస్ 1/1 ప్లస్ 2 ఒమేగా ఈక్వల్ టు 1/1 ప్లస్ 1 ప్లస్ ఒమేగా అని రాస్తాను, ప్లస్ 1/1 ప్లస్ ఒమేగా అని రాస్తాను. ఇప్పుడు ఈ 1 ప్లస్ ఒమేగా బదులు నేను ఏం రాసుకోవచ్చు, మైనస్ ఒమేగా స్క్వేర్ రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ 1 ప్లస్ ఒమేగా బదులు మైనస్ ఒమేగా స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే నేను ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ అని రాస్తాను. అర్థమైందమ్మా మీకు? Yes, sir. నెక్స్ట్ ఈసారి నేను దీన్ని 1 ప్లస్ ఒమేగా ఇంటూ 1 మైనస్ ఒమేగా అని రాసుకోవచ్చు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. Yes, అలాగే sir. కామన్ తీస్తే 1 మైనస్ ఒమేగా వస్తుంది. మళ్ళీ ఈ రెండిట్లో 1/1 మైనస్ ఒమేగా కామన్ తీస్తే 1/1 ప్లస్ ఒమేగా ప్లస్ 1/ఒమేగా అవుతుంది. ఏమా? నెక్స్ట్ ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 1 మైనస్ ఒమేగా ఇంటూ ఒమేగా ప్లస్ 1 ప్లస్ ఒమేగా బై, లేదంటే ఎలా కూడా రాయొచ్చు. ఎలా అంటే ఇది మనం 1 ప్లస్ ఒమేగా అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ రాసుకోవచ్చుగా, అదే బెస్ట్. 1/1 మైనస్ ఒమేగా ఇంటూ 1/1 ప్లస్ ఒమేగా అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1/ఒమేగా. నెక్స్ట్ 1/1 మైనస్ ఒమేగా, ఇది మైనస్ 1/ఒమేగా స్క్వేర్ అవుతుంది ప్లస్ 1/ఒమేగా అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 1/1 మైనస్ ఒమేగా ఇంటూ డినామినేటర్ ఎల్సిఎం ఒమేగా స్క్వేర్ అవుతుంది. మరి ఇదేమవుతుంది, మైనస్ 1 ప్లస్, అయ్యో మైనస్ ఒమేగా ప్లస్ 1 అవుతుంది కాదు, ఇది మైనస్ 1 ప్లస్ ఒమేగా అవుతుందమ్మా. ఇక్కడ ఎల్సిఎం ఒమేగా స్క్వేర్ కదా, మైనస్ 1 ప్లస్ ఒమేగా అవుతుంది. ఏమంటే మరి ఈ మైనస్ 1 ప్లస్ ఒమేగా అనేది ఇందులో -1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. -1 ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ ఒమేగా స్క్వేర్, మైనస్ ఒమేగా స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ ఒమేగా. ఏ మెథడ్ బాగుంది మీకు? First, sir. First, sir. ఫస్ట్ దే బాగుంది మీ ఇష్టం. దీన్ని మనం ఎలా కూడా చేయొచ్చు. ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఒమేగా ఇంటూ 1 ప్లస్ ఒమేగా అవుతుంది కదా, న్యూమరేటర్ లో 1 ప్లస్ ఒమేగా ప్లస్ 1 ప్లస్ ఒమేగా అవుతుంది. 1 ప్లస్ ఒమేగా అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ రాయండి. అప్పుడు మైనస్ ఒమేగా స్క్వేర్ బై ఒమేగా ఇంటూ 1 ప్లస్ ఒమేగా. ఇది ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఒక పని చేయండి, ఇక్కడ నుంచి ఈ స్టెప్ ఇక్కడ నుంచి మార్చుకోండి. ఇక్కడ వరకు ఇలా రాసుకుని తర్వాత ఇది రాయండి. ఇది వద్దు, ఇది ఇంకా ఈజీగా అయిపోతుంది. చూడండి ఒకసారి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఒమేగా ప్లస్ 1 ప్లస్ ఒమేగా అవుతుంది బై ఒమేగా ఇంటూ 1 ప్లస్ ఒమేగా కదా, అవునా? 1/1 మైనస్ ఒమేగా ఇంటూ, ఇప్పుడు 1 ప్లస్ ఒమేగా అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ అని రాశాను. అక్కడ ఒమేగా కామన్ తీయండి, 1 మైనస్ ఒమేగా బై ఒమేగా ఇంటూ 1 ప్లస్ ఒమేగా.
ఒమేగా ఒమేగా 1 మైనస్ ఒమేగా 1 మైనస్ ఒమేగా క్యాన్సిల్ అయిపోతే 1/1 ప్లస్ ఒమేగా. ఇప్పుడు ఏది బాగుంది? ఇప్పుడు ఫస్ట్దే బాగుంది ఫస్ట్ దే బాగుంది సార్. అని ఇక్కడ నుంచి రాయొద్దు, ఇది నుంచి ఇక్కడ నుంచి రాసుకోండి ఇలా. ఓకే సార్. దీని నుంచి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకోండి. సార్ 2 రాయమంటారా సార్? 2 మెథడ్లో రాయండి, కానీ ఈ పార్ట్ వద్దు. ఓకే సార్. కంప్లీట్ అయిందా? లాస్ట్ లో ఉన్నాను సార్. ఇప్పుడు ఈ 3 ఒమేగా స్క్వేర్ బై 3 ఒమేగా అయింది, 3 క్యాన్సిల్ అయిపోయింది. మైనస్ ఒమేగా స్క్వేర్ బై ఒమేగా నేను ఒమేగా పవర్ 4 కింద రాశాను. ఒమేగా స్క్వేర్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే ఈ మైనస్ కింద దించేస్తే 1 - మైనస్ ఒమేగా స్క్వేర్ అయింది. మైనస్ ఒమేగా స్క్వేర్ అంటే ఏ రాసుకోవచ్చు? నేను 1 + ఒమేగా 1 + ఒమేగా రాసు. అలా కూడా రాయొచ్చు. ఇక్కడ నుంచి ఈ స్టెప్ కూడా రాసుకోవచ్చు, ఇలా కూడా చేయొచ్చు ప్రాసెస్. ఓకే సార్. ఈ ఒమేగా క్యాన్సిల్ చేయకుండా దీని తర్వాత స్టెప్ అలా కూడా చేయొచ్చు. అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. మీకు ఏది బాగుందంటే అది చేసుకోండి. ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి, అవన్నీ అవసరం లేదనుకోండి. సరే, తర్వాత క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్. ఇవన్నీ కూడా 2 మార్కులకి ఇంపార్టెంట్ అమ్మా, 2 మార్క్స్ ఇంపార్టెంట్. బ్రేక్ తీసుకోండి, లేకపోతే మళ్ళీ ఇది మొదలెట్టిన తర్వాత ఎటు కాకుండా ఆగిపోవడం. బ్రేక్ తీసుకోండి, 10 నిమిషాలు బ్రేక్ తీసుకుంటండి. ఓకే సార్. 4:43 అయింది.
450కి వచ్చేస్తుంది 453 కల్లా వచ్చేయాలి. ఓకే సార్ 453.
సెకండ్ క్వశ్చన్ అమ్మా. సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాం? 2 minus omega into 2 minus omega square into 2 minus omega power 10 into 2 minus omega power 11 ఈక్వల్ టు 49 అని చెప్పి ఉదయమన్నాడు. ఈక్వల్ టు మీరు క్వశ్చన్ మీరు రాసుకోండి అమ్మా, నేను రాయట్లేదు క్వశ్చన్, మీరు రాసుకోండి. తర్వాత ఈక్వల్ ఓకే టు సార్. మీరు పక్కనే రాసుకోండి, నేను కింద రాస్తాను. ఓకే సార్. 2 minus omega into 2 minus omega square into 2 minus omega power 10 నేను omega cube whole cube
ఇంటూ ఒమేగా అని రాస్తాం. అలాగే దీన్ని మనం ఒమేగా క్యూబ్ హోల్ క్యూబ్ ఇంటూ ఒమేగా స్క్వేర్ అని రాసుకొచ్చాం. ఎందుకంటే ఒమేగా క్యూబ్ హోల్ క్యూబ్ అంటే ఒమేగా పవర్ 9, ఒమేగా పవర్ 9 ఇంటూ ఒమేగా పవర్ 1 అంటే ఒమేగా పవర్ 10 అలాగే ఒమేగా పవర్ 9 ఇంటూ ఒమేగా పవర్ స్క్వేర్ అంటే ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా పవర్ 11 కాబట్టి 2 మైనస్ ఒమేగా ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఇది ఏమవుతుందమ్మా, ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 క్యూబ్ ఇంటూ ఒమేగా ఇంటూ 2 మైనస్ 1 క్యూబ్ ఇంటూ ఒమేగా స్క్వేర్. అంటే ఇది 2 మైనస్ ఒమేగా ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ 2 మైనస్ ఒమేగా ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ అమ్మా. ఏమా ఇప్పుడు ఇది ఏం చేస్తాం అంటే మరి 2 మైనస్ ఒమేగా ఇంటూ 2 మైనస్ ఒమేగా అంటే 2 మైనస్ ఒమేగా హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 2 మైనస్ ఒమేగా హోల్ స్క్వేర్ ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే రెండిటికి పవర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చమ్మా, 2 మైనస్ ఒమేగా ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్. ఫార్ములా ఏంటంటే ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎం అమ్మ. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే 2 2s are 4 మైనస్ 2 ఒమేగా స్క్వేర్ మైనస్ 2 ఒమేగా ప్లస్ ఒమేగా పవర్ 4 అమ్మ, ఒమేగా క్యూబ్ అమ్మ హోల్ స్క్వేర్. ఏమా నెక్స్ట్ ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఒమేగా క్యూబ్ అంటే 1 అయిపోతుంది. 4 ప్లస్ మైనస్ 2 కామన్ తీస్తే ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది ప్లస్ 1 అవుతుంది హోల్ స్క్వేర్ అవుతుంది. దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేస్తే 4 మైనస్ 2 ఇంటూ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే 0 కాబట్టి ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే -1 రాయొచ్చా లేదు, రాయొచ్చామా? ఎస్ సార్, ఎస్ సార్. 4 ప్లస్ 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అమ్మా. 4 ప్లస్ 2 అంటే 6, 6 ప్లస్ 1 అంటే 7, 7 స్క్వేర్ అంటే ఎంత 49. 49. దేర్ఫోర్ అది వాడు ఇచ్చింది రాసేది 2 మైనస్ ఒమేగా ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ 2 మైనస్ ఒమేగా పవర్ 10 ఇంటూ 2 మైనస్ ఒమేగా పవర్ 11 ఈక్వల్ టు 49 అమ్మా. ఏమా నెక్స్ట్ తర్వాత థర్డ్ క్వశ్చన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఒమేగా ప్లస్ జెడ్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఒమేగా స్క్వేర్ ప్లస్ జెడ్ ఒమేగా ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఇది ఈక్వల్ టు పక్కన మీరు రాసుకోండి, నేను కింద రాస్తాను. ఈక్వల్ టు మల్టిప్లై చేసాడు అమ్మా. ఇప్పుడు ముందు ఏం చేస్తారు, ఈ రెండు మల్టిప్లై చేయండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy ఒమేగా స్క్వేర్ ప్లస్ xz ఒమేగా ప్లస్ xy ఒమేగా ప్లస్ వై స్క్వేర్ ఒమేగా క్యూబ్ ప్లస్ yz ఒమేగా స్క్వేర్ ప్లస్ zx ఒమేగా స్క్వేర్ ప్లస్ yz ఒమేగా పవర్ 4 yz ఒమేగా పవర్ 4 ప్లస్ z స్క్వేర్ ఒమేగా క్యూబ్ అమ్మా. ఏమా నెక్స్ట్ ఇప్పుడు ఇంకా సింప్లిఫై చేస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ మనకి ఇక్కడ ఒమేగా పవర్ క్యూబ్ అంటే 1 కాబట్టి ఇక్కడ కూడా ఒమేగా క్యూబ్ అంటే 1 కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ రిమైనింగ్ టర్మ్స్ లో కామన్ తీద్దాం. చూడండి ఇక్కడ xz కామన్ తీస్తే xy కామన్ తీద్దాం. ముందు xy కామన్ తీస్తే ఒమేగా, ఇంకెక్కడ ఉంది xy, ఇక్కడ xy కామన్ తీస్తే xy ఇంటూ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వస్తుంది. ప్లస్ తర్వాత xy అయిపోయింది కదా, yz తీద్దాం. yz కామన్ తీస్తే ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా, yz ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా. అర్థమవుతుంది? ఇంకో స్టెప్ అయినా అర్థమైంది సార్. ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా క్యూబ్ ఇంటూ 1 కింద రాస్తే, సారీ ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా కింద రాస్తే 1 ఇంటూ ఒమేగా అంటే ఒమేగా.
ఏమే తర్వాత ఈసారి ఎక్స్జెడ్ కామన్ తీయండి. ఎక్స్జెడ్ ఇంటూ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది. ఏమా నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ఇంటూ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే -1 కదా, వై జెడ్ ఇంటూ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే -1 ప్లస్ ఎక్స్ జెడ్ ఇంటూ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే -1. ఏమండి ఇది సింప్లిఫై చేస్తే సింప్లిఫై చేస్తే దట్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ ఎక్స్. కాబట్టి దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి ఏమైనా వస్తుందంటే ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ అంటే ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ మైనస్ బిఏబిసి అది ఫార్ములా. కాబట్టి దీనికి ఎక్స్ క్యూబ్ లేదంటే సింప్లిఫై చేద్దాం, మల్టిప్లై చేద్దాం, పోయిందా ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్ వై జెడ్ మైనస్ జెడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ వై క్యూబ్ ప్లస్ వై జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ జెడ్ మైనస్ వై ఎక్స్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ వై ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ ఎక్స్ వై జెడ్ మైనస్ వై జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ జెడ్ స్క్వేర్. ఏమంటే సింప్లిఫై చేస్తే మీకు ఎక్స్ వై స్క్వేర్ ఎక్స్ వై స్క్వేర్ ఎక్స్ జెడ్ స్క్వేర్ ఎక్స్ జెడ్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై ఎక్స్ స్క్వేర్ వై జెడ్ ఎక్స్ స్క్వేర్ జెడ్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ వై స్క్వేర్ జెడ్ వై స్క్వేర్ జెడ్ వై జెడ్ స్క్వేర్ వై జెడ్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ ఇక్కడ పోయింది, ఎక్కడ ఉన్న వై స్క్వేర్ జెడ్ వై స్క్వేర్ జెడ్ ఒకటి వస్తున్నాం ఇక్కడ XY స్క్వేర్ పక్కన సార్. ఎక్స్ వై స్క్వేర్ పక్కన వై స్క్వేర్ జెడ్ ఉంది, ఇక్కడ మళ్ళీ జెడ్ ఎక్స్ స్క్వేర్ పక్కన చూడండి వై స్క్వేర్, ఈ రెండు క్యాన్సిల్. మనకు మిగిలింది ఏముంది ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ ఎక్స్ వై జెడ్ మైనస్ ఎక్స్ వై జెడ్ మైనస్ ఎక్స్ వై జెడ్ మైనస్ 3xy అంతేనమ్మా. ఇవన్నీ కూడా 2 మార్క్స్ ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడమ్మా. ఫిఫ్త్ క్వశ్చన్ ప్రూవ్ దట్ మైనస్ ఒమేగా కామ మైనస్ ఒమేగా స్క్వేర్ ఆర్ ది రూట్స్ ఆఫ్ జెడ్ స్క్వేర్ మైనస్ జెడ్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 వేర్ ఒమేగా అండ్ ఒమేగా స్క్వేర్ ఆర్ ది కాంప్లెక్స్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటున్నాడు. ఒమేగా కామ ఒమేగా స్క్వేర్స్ అనేవి కాంప్లెక్స్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అయితే జెడ్ స్క్వేర్ మైనస్ జెడ్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ యొక్క రూట్స్ మైనస్ ఒమేగా స్క్వేర్ అవుతాయని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. ఒమేగా వాల్యూ ఎంతమ్మా జైద్? జైద్ yes sir. ఒమేగా వాల్యూ ఎంత? ఎక్కడ సార్? ఒమేగా వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ అని చెప్పి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఒమేగా రామచంద్ర ఎంత వచ్చింది? రామచంద్ర వినిపడం బుచ్చిరాజు లాస్ట్ క్లాస్ రాలేదు. చెప్పమ్మా. ఒమేగా ఈక్వల్ టు -1 ప్లస్ I ఇంటూ √3/2. -1 ప్లస్ I√3/2 అని చెప్పాలి. మళ్ళీ I ఇంటూ √3 మాత్రమే ఉండదు. ఓకే సార్. ఒమేగా స్క్వేర్ వాల్యూ -1 మైనస్ I యూనిటీ 3/2. -1 మైనస్ I√3/2 ఏమా
కాబట్టి Yes, sir. z² మైనస్ z+1 = 0 ఈక్వేషన్ యొక్క రూట్స్ మైనస్ ఒమేగా స్క్వేర్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. దానికోసం వాడు ఇంతే ఇచ్చాడు, ఒమేగా స్క్వేర్ అనేది కాంప్లెక్స్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని చెప్పి ఇచ్చాడు. కాబట్టి క్వశ్చన్ గివెన్ ఒమేగా స్క్వేర్ ఆర్ ది complex cube roots of unity. ఏమండి దెన్ దీని వాల్యూస్ ఏమవుతాయి? ఒమేగా ఈక్వల్ టు -1 + i√3/2, ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు -1 - i√3/2. అయితే ఇప్పుడు z² - z+1 = 0 యొక్క రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఈక్వేషన్ ఇస్ z² - z+1 = 0 అన్న. a ఈక్వల్ ఎంత అవుతుంది? 1 అవుతుంది, b ఈక్వల్ టు -1 అవుతుంది, c ఈక్వల్ టు 1 అవుతుంది. హియర్ ఎలాగా ax² + bx + c = 0 తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు z ఈక్వల్ టు ఫార్ములా -b ± √b² - 4ac/2a అమ్మ. అంటే -b అంటే మైనస్ ఆఫ్ మైనస్ అంటే +1 అయిపోయి √b² అంటే -1 హోల్ స్క్వేర్ -4 × a అంటే 1 × c అంటే 1/2 × a అంటే 1. ఇప్పుడు ఏమవుతుందమ్మా? 1 ± √1 - 4/2 అవుతుందమ్మా. మళ్ళీ ఇది మనం ఎలా రాద్దాం? 1 ± √-3/2 కదా. ఆ -3 బదులు 3i² అని రాసుకోవచ్చుగా. -1 బదులు i² రాసుకోవచ్చు. కాబట్టి 1 ± √3i²/2. i² రూట్ అప్లై చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 1 ± i√3/2. ఏమండి ఇప్పుడు నేను ఇక్కడ స్ప్లిట్ చేస్తే 2 రూట్స్ వస్తాయి మనకి. 1 + i√3/2 1 - i√3/2 అవుతుంది. అవునా? దట్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేయండి. -1 మైనస్ ఆఫ్ minus of i√3/2 అని రాసుకోవచ్చుగా. yes sir. కదా. అలాగే మైనస్ ఆఫ్ -1 + i√3/2 అని రాసుకోవచ్చుగా. Yes sir. కాబట్టి దీని బదులు ఏం చెప్పచ్చు మనం? -ఒమేగా -ఒమేగా². అర్థమైందండి? Yes sir. కాబట్టి ఆర్ ది రూట్స్ ఆఫ్ z² - z+1 = 0. అయిపోయింది. రైట్, స్పీడ్గా రైట్. అర్థమవుతుందమ్మా చెప్పింది? Yes sir. అర్థం అవుతుందా నాకు? అర్థమవుతుంది సార్. స్పీడ్గా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు వాడు? 1, ఒమేగా² ఆఫ్ ది క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని చెప్పి ఇచ్చాడు. అందులో ఫస్ట్ బిట్ ఏం ఇచ్చాడు? a + b హోల్ క్యూబ్ + a క్యూబ్ a ω + b ω² హోల్ క్యూబ్ + a ω² + b ω హోల్ క్యూబ్ అనడం. అది మొత్తం a + b హోల్ క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అదే ఆ ఫార్ములా అప్లై చేసి సింప్లిఫై చేసుకుందాం. ఫోన్ వాడు ఇచ్చింది ఏంటంటే గివెన్ 1, ఒమేగా² ఆర్ ది క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. అమ్మా చెప్పేటప్పుడు రాయకండి. దెన్ 1 + ఒమేగా + ఒమేగా² = 0. అలాగే ω³ = 1 అండ్ ఏమండి నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ a + b హోల్ క్యూబ్ + a ω + b ω² హోల్ క్యూబ్
హోల్ క్యూబ్ ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ఒమేగా హోల్ క్యూబ్ ఈక్వల్ టు, మీరు ఇలా కంటిన్యూగా రాసుకోండి, నేను ఈక్వల్ పెట్టి ఇక్కడ రాస్తాను. ఫార్ములా అప్లై చేయండి. A cube ఏ క్యూబ్ ప్లస్ బి plus B cube plus 3A square B plus 3AB square. అలాగే దీనికి ఫార్ములా అప్లై చేస్తే ఏ క్యూబ్ ఒమేగా క్యూబ్ ప్లస్ బి క్యూబ్ B cube omega ప్లస్ 3 into ఇంటూ A square omega square. బిఏ స్క్వేర్ బి అంటే 3A ఒమేగా స్క్వేర్ ఇంటూ బి ఒమేగా స్క్వేర్ 3A బి స్క్వేర్ అంటే ఏ బి స్క్వేర్ అంటే 3 ఇంటూ ఏ ఒమేగా ఇంటూ బి ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ అన్నమాట ప్లస్ ఏ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ బి ఒమేగా హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ బి ఒమేగా ప్లస్ 3 ఇంటూ ఏ ఒమేగా స్క్వేర్ ఇంటూ బి ఒమేగా హోల్ క్యూబ్. ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3A స్క్వేర్ బి ప్లస్ 3AB స్క్వేర్ కూడా ఫార్ములా అప్లై చేశాను. ఏంటమ్మా వెనక ఇది ఏంటి, అవి ఎక్కడ వెనక ఏంటి నాయిస్ జయిద్? ఏం లేదు సార్. నెక్స్ట్ ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3A స్క్వేర్ బి ప్లస్ 3AB స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ ఏ క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్ అంటే 1 కదా, ఏ క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్ అంటే 1 ప్లస్ బి క్యూబ్ ఇంటూ ఈ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్ ఉంది కదండి, దీన్ని మనం ఒమేగా పవర్ 6 అని రాసుకోవచ్చు, లేదా ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అన్న, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అన్న, ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎన్ అన్న ఒకటే కాబట్టి ప్లస్ 3 ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది, ఇదేమో బి అవుతుంది, ఇదేమవుతుంది ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా పవర్ 4 అవుతుంది ప్లస్ ఇదేమవుతుందంటే 3 ఇంటూ ఏ ఇంటూ ఇది బి స్క్వేర్ అవుతుంది, తర్వాత ఇది ఒమేగా పవర్ 4 అవుతుంది అంటే ఒమేగా పవర్ 5 ప్లస్ ఇదేమవుతుంది ఏ క్యూబ్ ఒమేగా పవర్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్ కదా, దాన్ని మనం ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ అని రాద్దాం. అర్థమవుతుందా నేను చెప్పింది? Yes sir. తర్వాత ఇదేం చేద్దాం, బి క్యూబ్ ఒమేగా క్యూబ్ ప్లస్ 3A స్క్వేర్ బి ఇంటూ ఇది ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఒమేగా పవర్ 4, ఒమేగా పవర్ 4 ఇంటూ ఒమేగా అంటే ఒమేగా పవర్ 5 ప్లస్ 3AB స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇదేమో ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా పవర్ 4. ఏమా ఇక్కడ మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1, ఒమేగా పవర్ 4 ఈక్వల్ టు ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా, ఒమేగా పవర్ 5 ఈక్వల్ టు ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్, అలాగే ఒమేగా పవర్ 6 ఈక్వల్ టు ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ఈక్వల్ టు 1. ఏమంటే ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3A స్క్వేర్ బి ప్లస్ 3AB స్క్వేర్ ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఇక్కడ చూడండి ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ అంటే 1 కదా, Yes ప్లస్ sir. 3A స్క్వేర్ బి ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా ప్లస్ 3AB స్క్వేర్ ఒమేగా పవర్ 5 అంటే ఒమేగా స్క్వేర్ ప్లస్ ఏ క్యూబ్ ఇంటూ ఏ ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ బి క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్ అంటే 1 ప్లస్ 3A స్క్వేర్ బి ఇంటూ ఒమేగా పవర్ 5 అంటే ఒమేగా స్క్వేర్ ప్లస్ 3AB స్క్వేర్ ఇంటూ ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా. ఇప్పుడు చూడండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఇక్కడ ఏ క్యూబ్, ఇక్కడ బి క్యూబ్, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏమొచ్చిందమ్మా ఇక్కడ? నేను ఏదో వదిలేసినట్టున్నానమ్మా, చాలా వదిలేసాను. ఎస్ సార్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ ఏ క్యూబ్ ఉంది కదా, మొత్తం చూడండి ఎన్ని ఏ క్యూబ్లు వచ్చాయి. ఏ క్యూబ్ 3A 3A వచ్చాయి సార్. ప్లస్ 3B క్యూబ్
plus 3c cube. 3a స్క్వేర్ బి కామన్ తీయండి అమ్మా. ఇక్కడ 3a స్క్వేర్ బి ఇక్కడ 3a స్క్వేర్ బి ఇక్కడ కామన్ తీస్తే 3a స్క్వేర్ బి ఇంటూ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అవుతుందమ్మా. తర్వాత 3ab స్క్వేర్ కామన్ తీయండి అమ్మా. 3ab స్క్వేర్ కామన్ తీస్తే 3ab స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అవుతుందమ్మా. ఇక్కడ మనం 3 కామన్ తీస్తే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అవుతుంది ప్లస్ 3a స్క్వేర్ బి ఇంటూ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే 0 అలాగే 3ab స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే 0 కాబట్టి 3 ఇంటూ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 0 అంటే మనకి ఏమని వచ్చింది 3 ఇంటూ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అంతేనా. నెక్స్ట్ తర్వాత చూడండి సెకండ్ క్వశ్చన్. సెకండ్ ఏమన్నా a ప్లస్ 2b హోల్ స్క్వేర్ ప్లస్ a ఒమేగా స్క్వేర్ ప్లస్ 2b ఒమేగా హోల్ స్క్వేర్ ప్లస్ a ఒమేగా ప్లస్ 2b ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ అన్న. ఏమా మీకు కావాలంటే ఇందులో ఒమేగా కామన్ తీసుకోవచ్చు. ఒమేగా కామన్ తీసుకుంటే మనకి ఏమవుతుంది ఒమేగా స్క్వేర్ అవుతుంది. దానివల్ల ఉపయోగం ఏం లేదమ్మా మనకి. అర్థమవుతుందా? ఇక్కడ ఒమేగా కామన్ తీసుకుంటే ఒమేగా స్క్వేర్ అవుతుంది, ఇక్కడ ఒమేగా కామన్ తీసుకుంటే ఒమేగా స్క్వేర్ అవుతుంది. దానివల్ల మనకు ఉపయోగం ఏం లేదు. ఇది కూడా ఎక్స్పాండ్ చేద్దాం అమ్మా. చేస్తే ఒమేగా పవర్ 4 కింద కామన్ రాసి ఒమేగా స్క్వేర్ కామన్ తీసారు అనుకోండి, అప్పుడు 2b ఒమేగా స్క్వేర్ అనుకోవచ్చు. ఈ ఒమేగా పవర్ 4 కింద రాసి ఒమేగా స్క్వేర్ కామన్ తీస్తే ఏ ఒమేగా స్క్వేర్ ఉపయోగం లేదమ్మా. ఎక్స్పాండ్ చేయండి. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 4b స్క్వేర్ రాసిచ్చా. 2b హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2a ఇంటూ 2b ప్లస్ a స్క్వేర్ అంటే a ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2b ఒమేగా హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ a ఒమేగా స్క్వేర్ ఇంటూ 2b ఒమేగా ప్లస్ a స్క్వేర్ అంటే a ఒమేగా హోల్ స్క్వేర్ ప్లస్ 2b ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ a ఒమేగా ఇంటూ b ఒమేగా 2b ఒమేగా స్క్వేర్. ఇది సింప్లిఫై చేస్తే a స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ ప్లస్ 4ab ప్లస్ a స్క్వేర్ ఒమేగా పవర్ 4 ప్లస్ 4b స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ప్లస్ చూడండి ఇది 2 ఇంటూ a 2a ఇంటూ 2b అంటే 4ab ఒమేగా క్యూబ్ ప్లస్ a స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ ఒమేగా పవర్ 4 ప్లస్ 4ab ఒమేగా. ఇప్పుడు సింప్లిఫై చేస్తే a స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ ప్లస్ 4ab a స్క్వేర్ ఇంటూ ఒమేగా పవర్ 4 ఇంటూ ఒమేగా అని చెప్పుకున్నాం కదా ఇందాక ప్లస్ 4b స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ 4ab ఇంటూ ఒమేగా క్యూబ్ అంటే 1 ప్లస్ a స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ ఇంటూ ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా కదా ప్లస్ 4ab ఇంటూ ఒమేగా క్యూబ్ అంటే 1. మళ్ళీ ఇక్కడ సింప్లిఫై చేస్తే చూడండి ఇక్కడ a స్క్వేర్ కామన్ తీస్తే అప్పుడు ఏమొస్తుంది నాకు ఇక్కడ a స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వస్తుందమ్మా. తర్వాత 4b స్క్వేర్ కామన్ తీస్తే అప్పుడు కూడా నాకు 4b స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వస్తుందమ్మా. ఇంకేం మిగిలిపోయిందమ్మా 4ab ప్లస్ 4ab ప్లస్ 4ab అంటే ఏమవుతుందమ్మా 12ab అవుతుంది. దట్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటూ 0 ప్లస్ 4b స్క్వేర్ ఇంటూ 0 ప్లస్ 12ab దట్ ఈక్వల్ టు 0 ప్లస్ 12ab అంటే ఆన్సర్ 12ab వస్తుంది. 12ab వస్తుందమ్మా. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడమ్మా.
థర్డ్ వన్ ఏమన్నాడు వాడు? వన్ మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్. హోల్ క్యూబ్. ఏమా ఇది మనం సొల్యూషన్ రాస్తున్నాం, మీరు క్వశ్చన్ రాసుకోండి. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు? మైనస్ ఒమేగా రాయొచ్చే. ఎస్ సార్. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ ఒమేగా, కాబట్టి మైనస్ ఒమేగా హోల్ క్యూబ్ అమ్మా. అంటే మైనస్ 2 ఒమేగా హోల్ క్యూబ్. అంటే ఇది ఏమవుతుంది? మైనస్ 8 ఒమేగా క్యూబ్ అవుతుంది. మైనస్ 8 ఇంటూ ఒమేగా క్యూబ్ అంటే 1 కాబట్టి మైనస్ 8 రాసుకొని చూడండి. స్పీడ్గా రాయాలి. సిక్స్త్ క్వశ్చన్ అయిపోవాలి ఇక్కడ ఇప్పుడు. ఫోర్త్ క్వశ్చన్ ఏమంటాడు వాడు? 1 మైనస్ ఒమేగా ఇంటూ 1 మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఒమేగా పవర్ 4 ఇంటూ 1 మైనస్ ఒమేగా పవర్ 8 అని ఇచ్చాడు. 1 మైనస్ ఒమేగా ఇంటూ 1 మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఒమేగా పవర్ 4 ఇంటూ 1 మైనస్ ఒమేగా పవర్ 8 అమ్మ. దట్ ఈక్వల్ టు 1 మైనస్ ఒమేగా ఇంటూ 1 మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ దీన్ని మళ్ళీ మనం 1 మైనస్ ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా కింద రాద్దాం. అలాగే 1 మైనస్ ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ కింద రాద్దాం. అలా రాస్తే 1 మైనస్ ఒమేగా ఇంటూ 1 మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఒమేగా క్యూబ్ అంటే 1 ఇంటూ ఒమేగా ఇంటూ 1 మైనస్ ఒమేగా క్యూబ్ అంటే 1 స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్. అంటే ఇది ఏమవుతుందమ్మా? 1 మైనస్ ఒమేగా ఇంటూ 1 మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఒమేగా ఇంటూ 1 మైనస్ ఒమేగా స్క్వేర్. మళ్ళీ ఇక్కడ మీరు గమనిస్తే 1 మైనస్ ఒమేగా హోల్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. మళ్ళీ ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం అంటే ఏబి హోల్ పవర్ ఎం కాబట్టి 1 మైనస్ ఒమేగా ఇంటూ 1 మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ అమ్మ. మళ్ళీ రెండు మల్టిప్లై చేస్తే 1 మైనస్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా క్యూబ్ అవుతుంది స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ 1 మైనస్ కామన్ తీస్తే ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 1 ప్లస్ 1 అంటే 2 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ 1 హోల్ స్క్వేర్ అమ్మ. అంటే మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే ప్లస్ 1 అయిపోద్ది. అంటే 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్. 2 ప్లస్ 1 అంటే 3 కాబట్టి 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది అమ్మ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అమ్మ. వాడు ఏమన్నాడు చూడండి? ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ బై సి ప్లస్ ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ బై బి ప్లస్ సి ఒమేగా ప్లస్ ఏ ఒమేగా స్క్వేర్. మంచి క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ బాగా. ఈక్వల్ టు మీరు పక్కన రాసుకుని కింద రాస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీరు పైన చూడండి ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ ఉంది కదా. నాకు ఇక్కడ సి ఒమేగా స్క్వేర్ రావడం కోసం నేను దీన్ని సి ఇంటూ 1 అని రాసుకోవచ్చు కదా. ఏమి లేకపోతే 1 ఉన్నట్టే కదా. ఆ 1 బదులు నేను ఏం రాస్తానంటే ఒమేగా క్యూబ్ అని రాస్తాను. అర్థమైందమ్మా? yes sir. సి ఒమేగా క్యూబ్ ప్లస్ ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్. ఏమా? నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఏం చేస్తానంటే ఏ ఒమేగా స్క్వేర్ రావడం కోసం ఇక్కడ ఏ ఒమేగా క్యూబ్ అని రాస్తాను. ఏ ఒమేగా క్యూబ్ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ బై బి ప్లస్ సి ఒమేగా ప్లస్ ఏ ఒమేగా స్క్వేర్. ఇక్కడ మీరు బ్రాకెట్ లేకపోయినా పర్లేదు, ఉన్నా పర్లేదు, నష్టం లేదు. దట్ ఈక్వల్ టు ఇక్కడ ఏం కామన్ తీయచ్చు? డినామినేటర్ ఒమేగా కామన్ తీసుకొచ్చే. ఎస్ సార్. ఒమేగా కామన్ తీసి ఒక ఆర్డర్లో రాస్తే ఒమేగా ఇంటూ ఫస్ట్ ఏ రాస్తే ఏ ప్లస్ ఇక్కడ ఒమేగా కామన్ తీస్తే ఒమేగా బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా ఒమేగా కామన్ తీస్తే ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ప్లస్ సి ఒమేగా బై బి ప్లస్ సి ఒమేగా ప్లస్ ఏ ఒమేగా స్క్వేర్.
ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలిందమ్మా? 1/ω ప్లస్ ఒమేగా మిగిలింది. దట్ ఈక్వల్ టు 1/ω ప్లస్ ఒమేగా మిగిలిందమ్మా. అంటే ఇప్పుడు ఇది 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ బై ఒమేగా అమ్మా. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ ఒమేగా కదా, బై ఒమేగా. ఎక్కడ నుంచి వచ్చిందంటే 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0 గా. ఏమన్నా అర్థమైందమ్మా? నెక్స్ట్ 6th వన్ అమ్మా. 1 ప్లస్ ఒమేగా క్యూబ్, సారీ 1 ప్లస్ ఒమేగా హోల్ క్యూబ్ ప్లస్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఎక్స్పెండ్ చేయండి. లేదంటే ఇంకోలా రాయొచ్చు. 1 ప్లస్ ఒమేగా అంటే మైనస్ ఒమేగా రాసుకోవచ్చు, మనం మైనస్ ఒమేగా స్క్వేర్ రాసుకోవచ్చు హోల్ క్యూబ్. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ ఒమేగా రాసుకోవచ్చు కదా, హోల్ క్యూబ్. ఇప్పుడు ఇది ఏమవుతుంది? మైనస్ ఒమేగా పవర్ 6 అవుతుంది. అవునా? ఏ పవర్ ఎం హోల్ పవర్ అంటే ఏ పవర్ ఎంఎన్ కదా. మైనస్ ఒమేగా -1 హోల్ క్యూబ్ అంటే మైనసే కదా. ఒమేగా స్క్వేర్ హోల్ ప్లస్ మైనస్ ఒమేగా క్యూబ్ కదా అవుతుంది. ఇప్పుడు ఇందులోంచి మైనస్ ఒమేగా క్యూబ్ కామన్ తీసారు అనుకోండి, ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ +1 ఉంటుంది. మైనస్ ఒమేగా క్యూబ్ అంటే 1, తర్వాత 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ ఒమేగా రాసుకోవచ్చు. కాబట్టి ఒమేగా అవుతుంది ఆన్సర్ 1. -2 వస్తుందమ్మా. ఇక్కడ ఎక్కడ పొరపాటు చేసింది. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఒమేగా క్యూబ్ కామన్ తీస్తే ఒమేగా క్యూబ్ ప్లస్ 1 వస్తుంది. ఇక్కడ ఇది ఒమేగా క్యూబ్ ప్లస్ 1 వస్తుంది. అవునా? అవునా? లేదంటే ఎలా కూడా రాసుకోవచ్చు. లేకపోతే మనం అప్పుడు ఒమేగా క్యూబ్ ప్లస్ 1 అంటే దీన్ని మనం 1 + 1 అని రాసుకోవచ్చు. కాబట్టి -1 × 2 అంటే -2 అవుతుంది. అర్థమైందమ్మా? yes sir. లాస్ట్ క్వశ్చన్ అందులో 7th క్వశ్చన్. 1 - ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5 ప్లస్ 1 ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5 ఈక్వల్ టు చూడమ్మా. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ ఒమేగా రాసుకోవచ్చు. అలాగే 1 ప్లస్ ఒమేగా అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ రాసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుంది? -2 ఒమేగా హోల్ పవర్ 5 అవుతుంది, ప్లస్ -2 ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5 అవుతుంది. ఇక్కడ -2 పవర్ 5 అంటే -2 పవర్ 5 ఇంటూ ఒమేగా పవర్ 5 ప్లస్ -2 పవర్ 5 ఇంటూ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5. అంటే ఇది ఏమవుతుంది? -32 అవుతుంది కదా. -2 పవర్ 5 కామన్ తీసేద్దాం. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఒమేగా పవర్ 5 ఇంటూ ఒమేగా పవర్ 5 ప్లస్ ఇది ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5 అంటే ఒమేగా పవర్ 10 ఏగా. -2 హోల్ పవర్ 5 అంటే -32 ఇంటూ ఒమేగా పవర్ 5 అంటే దీన్ని మనం ఎలా రాద్దాం అంటే ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా స్క్వేర్ అని రాయండి. ప్లస్ ఒమేగా పవర్ 10 ఒమేగా క్యూబ్ హోల్ క్యూబ్ ఇంటూ ఒమేగా కింద రాయండి. రాస్తే వెనకేంటి అది? కోమలి సార్ నేను కాదు సార్. और क्या है? కాదు సార్. दूसरा जाए కాదు సార్, నేను కాదు సార్, ఇక్కడ ఎవరు లేరు సార్. సౌండ్ వస్తుంది. ఒమేగా క్యూబ్ అంటే 1 కదండి. 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 క్యూబ్ ఇంటూ ఒమేగా అంటే మనకి -32 ఇంటూ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అని వచ్చిందమ్మా. -32 ఇంటూ 1 ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే -1 కదా. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి 32 అయిపోతుంది. అంతే. స్పీడ్గా రాయండి, చాలా స్పీడ్గా రాయాలి.
ఇంకా ఇది రాసేస్తే ఆపేద్దాం. స్పీడ్గా రాయండి. మీరు స్పీడ్గా రాస్తే ఆపేద్దాం. మీరు స్పీడ్గా రాయకపోతే ఇంకొక 4 సమాధానం